బస్ అని చెప్పి ఇట్లా ఒక రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అంటే విషయాన్ని కనుక చూస్తే సినిమాకి వెళ్ళేది విషయం కోసం కాబట్టి మనకు పురాణాలపైన, ఇతిహాసాలపైన, ముఖ్యంగా మహాభారతం పైన కనుక పట్టు ఉంటే, లేదు ప్రపంచ జ్ఞానం ఏమాత్రం ఉన్నా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రాచీన అంటే కురుక్షేత్ర కాలం నుంచి మొదలుపెట్టి మొత్తం మన ప్రపంచమే అంతమైపోయిన తర్వాత మళ్ళీ కొత్త సృష్టి ఎలా జరుగుతోంది, నీళ్ళు లేక తిండి లేక మనిషి బాధపడుతూ జీవించిన కాలం నుంచి మళ్ళీ కొత్త సృష్టి జరగడానికి ఏం చేయాలి అంటే, సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ నవజీవనం పోసుకునేటువంటి దశ వస్తుంది. ఆ దశల గురించి పురాణాల్లోనే ఉన్నాయి అంటూ అందులో ఒక మాట కూడా చెప్పిస్తాడు. అంటే ఒక శక్తి అనేది ఎలా పనిచేస్తుంది అనేది అందులో చెప్పడం జరిగింది. అంటే మనకు అనిపించింది లేదు అనుకోవడానికి లేదు అనేది ప్రస్ఫుటంగా అందులో చక్కగా చెప్పారు.